హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే బుక్స్కి ఈజీగా అట్టలు ఎలా వేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా వేస్తే ఎన్ని బుక్స్ అయినా ఈజీగా వేసేసుకోవచ్చండి. 1 అవర్లో అన్ని బుక్స్ వేయచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి మా పిల్లల బుక్స్ ఎన్ని ఉన్నాయో. అన్ని బుక్స్ మేము 1 అవర్లోనే వేసాము. ఫస్ట్ అయితే మనకి ఆరెంజ్ కలర్ కవర్ అయితే కావాలండి బుక్స్కి వేయడానికి. ఇదైతేనే థిక్గా ఉంటుంది. ఫస్ట్ అయితే నోట్ బుక్స్ చూద్దామండి. నోట్బుక్ ఒకటి తీసుకొని ఆ బుక్కి ఎంత కవర్ సరిపోతుందో మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ పేపర్ని తీసుకొని ఆ రోల్ పైన పెట్టి ఒక పొడవుగా ఉన్న స్కేల్ అయినా లేకుంటే ఎలాంటిదైనా ఆ కవర్ పైన పెట్టి ఇలా ఒక చాక్ తీసుకొని లైన్ గీసుకోవాలి. చాక్ అయితే కరెక్ట్గా వస్తుందండి. సిజర్ అయితే అంత మంచిగా రాదు. చూడండి ఎంత ఈజీగా వస్తుందో. సిజర్ అయితే సైడ్కి వెళ్ళిపోతుంది. అందుకే చాక్తో కట్ చేసుకోవడం చాలా బెటరు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే సేమ్ ఎన్ని నోట్బుక్స్ ఉన్నాయో అన్ని పేపర్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి నేను ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అందులో ఒక పేపర్ తీసుకొని ఒక నోట్బుక్ తీసుకోవాలి. ఆ నోట్బుక్కి ఆ పేపరు అన్ని వైపులా కరెక్ట్గా పెట్టుకోవాలి. అంతా సమానంగా పెట్టుకున్నాక ఫస్ట్ ఒకవైపు ఫోల్డ్ చేసుకోవాలండి. ముందు ఫోల్డ్ చేసేటప్పుడు ఫస్ట్ పెట్టేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసి పెట్టాలి. లూజ్గా అయితే పెట్టకూడదు. లూజ్గా పెడితే బుక్ అనేది నీట్గా ఉండదండి. అందుకే గట్టిగా పెట్టాలి. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా అలానే ఫోల్డ్ చేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడు లూజ్ లేకుండా టైట్గా పెట్టుకోవాలి. ఇలా నీట్గా పెట్టుకున్నాక ఈ బుక్ అనేది పక్కన పెట్టుకోవాలి. సేమ్ అలానే ఇంకో బుక్ కూడా అలానే పెట్టుకోవాలి. సేమ్ అన్ని బుక్స్ అలానే ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి పక్కన. చూడండి నేను అన్నీ ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టాను. ఫస్ట్ ఇలా ఒక బుక్ తీసుకొని సిజర్తో బ్యాక్ సైడ్ కట్ చేసుకోవాలండి. ఫ్రంట్కి అయితే కట్ చేయకూడదు. బ్యాక్ సైడ్ చిన్నది కట్ చేస్తే చాలు, మరీ పెద్దగా అవసరం లేదు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేస్తే సరిపోతుంది. ఇలా అన్నీ ఒకేసారి కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటే టైం చాలా సేవ్ అవుతుందండి. అదే మనం ఒక్కొక్కటి కట్ చేసి ఒక్కొక్క బుక్కి వేస్తూ ఉంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. మనకు కూడా ఇంట్రెస్ట్ రాదు. చూడండి సేమ్ అన్నీ ఇలానే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ అయితే కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలానే ఈజీగా ఉంటుంది. తర్వాత ఒక బుక్ తీసుకొని స్టాప్లర్ తీసుకోవాలండి. ముందు ఫోల్డ్ చేసాం కదా, అక్కడ ఒక పిన్ కొట్టుకోవాలి. తర్వాత సైడ్న ఫోల్డ్ చేసి టైట్గా ఫోల్డ్ చేయాలి. అది ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ ఒక పిన్ కొట్టాలి. బ్యాక్ సైడ్ ఒక పిన్ కొట్టేశాక ఫ్రంట్కి ఏం చేయాలంటే చిన్నది ఫోల్డ్ చేయాలండి. ఎందుకంటే ఫోల్డ్ చేయకపోతే ఆ పేపర్ అనేది బయటకు కనిపిస్తుంది. అందుకే ఫ్రంట్కి చిన్నది ఫోల్డ్ చేసి పిన్ కొట్టాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తే సరిపోతుంది. కొంచెం టైట్గాని పిన్ కొట్టేస్తే సరిపోతుంది. లోపలికి ఫోల్డ్ చేస్తే బాగుంటుందండి. బయటకైతే మళ్ళీ పిల్లలు చింపేస్తారు. అలానే సేమ్ బ్యాక్ సైడ్ కూడా కొట్టేసుకోవాలి పిన్నులు. ఇలా అయితే ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. మా మమ్మీ బుక్స్కి పేపర్ వేసింది. మీకు చూసి నేర్చుకోండి, సరేనా? మమ్మీ 1 అవర్లో 50 బుక్స్కి పేపర్ వేసేసింది. ఇలా వేయడం చాలా ఈజీ.
మీరు కూడా మీ పిల్లకి ఇలానే వేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా పెద్దోడు నేను మాట్లాడుతా మమ్మీ అని అంటే మాట్లాడమని చెప్పాను. వాడి సరదా నేను ఎందుకు కాదనాలి అని. వాడికి కూడా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి కదా, అందుకే మాట్లాడమని చెప్పాను. ఇలానే అన్ని బుక్స్కి పిన్నులు కొట్టేసుకోవాలండి. చూడండి అన్ని బుక్స్ కొట్టేశాను నేను. చూడండి బుక్స్ ఎంత నీట్గా వచ్చాయో, పిన్స్ కూడా నీట్గా ఉన్నాయి. ఈ బుక్ చూడండి, టెక్స్ట్ బుక్కి లోపల ఏం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. నోట్బుక్ అయితే ఫోల్డ్ చేయాలి. టెక్స్ట్ బుక్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. బుక్ కూడా చాలా నీట్గా వస్తుందండి. నెక్స్ట్ ఒక చిన్న ప్రాసెస్ ఉందండి. ఇప్పుడు ఒక పప్పు కుద్దైనా ఏదో ఒకటి తీసుకొని ఆ పిన్స్ ఉంటాయి కదా, దానిపైన ఒకసారి ఇలా కొట్టాలి. కొడితే ఆ పిన్ కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఊడిపోతుందండి. పిన్ను అలా ఉంచితే పిల్లలకు గుచ్చుకునే అవకాశాలు ఉంటాయండి. అందుకని ఒకసారి ఇలా కొట్టేస్తే నీట్గా అయిపోతుంది. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానని మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా నా వీడియోని మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.